నిర్మల్ జిల్లా రైతులు మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ చేతిలో మోసపోయారు. కుబేర్ లోకేశ్వర మండలాలకు చెందిన సుమారు 180 మంది రైతుల నుంచి మక్కా, సోయాబీన్, కందులు, జొన్నలు పంటలను సీఈఓ శ్రీనివాస్ కొనుగోలు చేశారు. పంటల బకాయిలు ₹1 కోటి పైగా చెల్లించకుండా సీఈఓ పరారైనట్లు రైతులు తెలిపారు. కుబేర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఏమైందంటే మేము మొక్కజొన్నలు ఆ కంపెనీలో వేసినాం సార్. ఒక 26/4/2025 వేసినాం సార్. 15 రోజుల్లో మాకు డబ్బులు వస్తాయని ఆ కంపెనీలో పనిచేసే సీఈఓ గారు చెప్పారు సార్. దానికోసం మేము దాంట్లో కొంచెం రేట్ ఎక్కువ వస్తాయని వేసినాం సార్. అయితే ఒక 10 రోజుల తర్వాత అతని దగ్గరికి వెళ్తే అతను మాకు చెక్కులు ఇచ్చాడు సార్. చెక్కులు 2వ తారీఖు ఇచ్చాడు సార్. ఆయన 2వ తారీఖు చూసే వరకు అకౌంట్లో డబ్బులు లేవు సార్. ఆయనకు సంప్రదిస్తే ఆయన పరారీలో ఉన్నాడు సార్. అంటే మా ఊళ్ళో ఒక 20 లక్షల వరకు పోయినాయి సార్. ఇంకా మళ్ళీ మన్మద్ అనే లోకేశ్వరం మండలం మన్మద్ అనే గ్రామంలో అక్కడ కూడా ఒక 40 లక్షలు, మొత్తం ఒక ₹1 కోటి టోకరా వేసుకుని వెళ్ళిపోయాడు సార్. మేము ఈయనకు నమ్మి ఇవ్వలేదు సార్, ఈ సంస్థకు నమ్మి ఇచ్చినాం. ఎందుకంటే ఏఈఓ గారు మా ఊరికి వచ్చి ఈ సంస్థ గురించి చెప్పి ఇట్లా సభ్యత్వం తీసుకోమంటే మేము సభ్యత్వం తీసుకున్నాం సార్. కాకపోతే మేము వేసినాం సార్. మా ఊళ్ళో కొన్ని డబ్బులు వచ్చాయి సార్, ఒక 2-3 లోడ్ల డబ్బులు అతను తీసుకొని పరారయ్యారు. రైతులు మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ఒక ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నడుస్తుంది. దీంట్లో ఒక వ్యక్తి వాళ్ళకి మోసం చేసుకొని మొక్కజొన్న పర్చేస్ చేసుకొని పారిపోయారు, డబ్బులు ఇవ్వకుండా. అదే వ్యక్తి మన లోకేశ్వరంలో మనుమడు ఊరులో సేమ్ మోడస్ ఆపరెండిని మోసం చేశారు. దీని మీద మన కుబేర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నిన్న జరిగింది. అదేలాగా ఈ రోజు లొకేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్ సెక్షన్ పెట్టుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళ మీద గట్టిగా చర్యలు మేము తీసుకుంటున్నాము. ఎంత అమౌంట్ సార్? ఇది అమౌంట్స్ ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇది కంప్లైంట్ ప్రకారంగా రైతులు అరౌండ్ 2.5 lakh 3 lakh మధ్యలో ఒక రైతుని తీసుకుపోయారు.